అపీలింగ్గా ఉన్నారు సార్. మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ ఒకే ఒక మీ సినిమాలో మొత్తం చాలా వరకు ప్యాటర్న్ చూస్తుంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మీ ప్రొడ్యూసర్లో సార్ సినిమా చివరికి వచ్చేటప్పుడు, షూటింగ్ చివరికి వచ్చేటప్పటికే అలసిపోతున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షో టైం అయితే క్లియర్గా కనపడింది అది. ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేది ఏముంది కానీ సార్, అంటే సినిమా మీకు ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ రావడంలో ఈ అలసట అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది అసలు? నేను మీరు అన్నట్టుగా ఏది జానర్ మార్చాలి, ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు. నాకు మిగిలిన సినిమాలు ఇవి. బేసిక్ నేను చూస్ చేసుకోవాలి, అవి నన్ను చూస్ చేసుకున్నాయి. సో మసూదా అవ్వచ్చు, పరేషాన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని. నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు. నేను ఇదే చేస్తాను, ఇది చేయను. ఏ రకంగా అయినా మంచిదే జరిగిందిలేండి. యా, అది సార్, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏదో అంటారు కదా, అట్లా మంచిదే జరిగింది. సో ప్రొడ్యూసర్లు అంటారా, ఈ ప్రొడ్యూసర్స్ నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ కథాపరంగా ఎంత అవసరమో, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నది చాలా క్యూట్ చిన్న సినిమా, దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నింటిలోకి పెద్దది. నేను షూటింగ్లో ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. తర్వాత మార్కెటింగ్, సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా ప్రొడ్యూస్ చేస్తారనేది ఒక లెక్క అయితే, అక్కడి నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్. ఇవే ఎంత ఇంపార్టెంటో ఇది అంత ఇంపార్టెంట్ సార్. అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు. అంటే అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసిపోవడం అనేసి అనొచ్చు, మార్కెటింగ్ సంబంధించి, పబ్లిసిటీకి సంబంధించి. సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది, నేను ఎంత పుష్ చేసినా అవ్వంది సార్. అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకుని తిరిగాం, కార్ వేసుకుని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని. ఈవెన్ మీడియా, ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది. సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్లో కానీ టీవీలో కానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే, మేము బాగా చేస్తాం, మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని. లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను. మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే, అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం, ఇప్పుడు రాలేదన్నారు. ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు. మార్కెట్ బాగలేదన్నారు. మేము ఏదో అమ్ముదాము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము, లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాము, రాలేదన్నారు. ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాగా చదువుతుంది, ఫస్ట్ కాపీ వరకు బాగా చదువుతుంది, తర్వాత ఏంటి అంటే తెలీదు. సో ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువురు గారు ఇప్పుడు అన్నారు కదా, డబ్బు పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారని. సార్ మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు, ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో, ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి, కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి, ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు, మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది, నేను మీడియా వాళ్ళు అన్నాను, అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు, నేను వాళ్ళని అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు. ఇప్పుడు సార్ నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఎప్పుడు చేద్దాం? మీరు అడుగుతారు మళ్ళీ కనబడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? లేదు తిరువేరు, దీనికి ఏంటంటే తిరువేరు, దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి ఎవరు తప్పలేదు, డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్లోకి వచ్చారు, ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకి ఎవరు డబ్బులు అడగరు నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్, డైరెక్టర్ గారు ఫ్యాంటాస్టిక్ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.